హాయ్ నమస్తే అందరికీ. ఇది కువైట్ మజ్బూస్ అన్నం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ మటుకు ఇది చాలా ఫేమస్ ఇది ఫుడ్. ఇది ఇక్కడ దీన్ని చేసే విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఇష్టంగా చేస్తారనమాట. భలే ఉంటుంది. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది ఇది. దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరపకాయలు, టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్టు, చెక్క, లవంగాలు, యాలకబుడ్డలు. నేనైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసాను అనమాట. నూనెలో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, చెక్క, లవంగాలు, యాలకబుడ్డలు వేసి అల్లం పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది వచ్చేసి మ్యాజూన్ అంటారు. ఇది మటుకు నాకు పెద్దగా ఐడియా లేదు పేరు మటుకు. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది పడితేనే ఆ టేస్ట్ ఆ అన్నానికి, ఆ మచ్చిపూస అన్నానికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఫుడ్ మటుకు సూపర్తో ఉంటుంది. నేను అది వేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇది అరబిక్ బరాత్ అంటారు. దీన్ని అరబిక్లో బారాత్ అంటారు. మన ఇండియాదే ఇది, కానీ దీన్ని ఎప్పుడు చూడలేదు ఇండియాలో మటుకు. ఇది మటన్ లెగ్ కానీ అన్నం లెగ్ కానీ భలే ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇకపోతే మేమే కోసుకోవాలి. ఇక్కడ మాకు చేసుకునే దానికి రెడీమేడ్ కోళ్ళు కాబట్టి కోసి బాగా ఆ కోళ్ళకు బాగా స్నానం చేపించేసి వేసుకున్న ఆ మసాలాలు వచ్చేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా ఇలా కలబెట్టుకొని ఆ మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని అదే ఎసరుగా సరిపడమైన నీళ్ళు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకపెట్టిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. బాగా ఉడికిన తర్వాత కోడి మటుకు ఒక అరగంట, ముక్కాలు గంట బాగా ఉడికిన తర్వాత ఇంకా ఆ కోడిని తీసేయాలి. ఇప్పుడు ఆ కోడి స్నానం చేసిన కోడిని నేను పక్కకి తీసేస్తున్నా. బాగా ఉడికిందనమాట కోడిని. ఇంకా ఉడికిన కోడిని బాగా దాన్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా అదే ఎసరులో అంటే ఆ ఉడికిన నీళ్ళలోనే అదే మసాలాలో ఈ మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని, నానబెట్టిన రైస్ని దాంట్లో వేసేసుకొని బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటే అయిపోయి సింపుల్ అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్. ఇంకా పోతే ఆ కోడికి ఇంకా దానికి ఇంకా మేకప్ చేసేదానికి ఆ మేకప్ రూమ్లోకి పంపించాను. నూనెలో బాగా అదే కాల్చిన తర్వాత ఇంకా అయిపోయిందండి. సింపుల్ అయిపోయి అనమాట. కోడి కాల్చేది అయిపోయింది. మజ్బూస్ అన్నం రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది మటుకు. నేనైతే మటుకు మట్టగా తినేసినాను అనమాట. సగం అన్నం తినేసిన ముక్కలు భాగం దాకా 2 పీసులు ఇవి. దీంట్లోకి వచ్చేసి ఒక కారం ఉంటుంది, టమాటా కారం, అది పచ్చిమిరపకాయల కారము. డక్కూస్ అని ఇస్తారు, అది మటుకు బాగుండదు. అది మనం ఇది కారం, పచ్చి కారం అయితే టేస్ట్ బాగుంటుంది. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని దాంట్లో కొట్టుకుంటే ఉంటుంది మామా. అందరికీ బాయ్.